5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలతో పాటు ఎన్నికల వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చుట్టూ కొన్ని వివాదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ ఒకటైతే నిజం, ఎన్ని వివాదాలు ఇప్పుడు ఏ రాష్ట్రంలో చెలరేగినా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శాతం మీద అర్ధరాత్రి ఓట్లేసినటువంటి ఆ పోలింగ్ పర్సంటేజ్ని తలదన్నే ప్రశ్నలు, దాన్ని తలదన్నే అనుమానం మరొకటి ఇప్పటివరకు బయటపడలేదు. 2 సంవత్సరాలు పూర్తి అయి 3వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అడుగుపెట్టబోతూ ఉన్నాం. కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు దొరికే అవకాశమే లేదు. ఆ ప్రశ్నలు ప్రశ్నలుగా మాత్రమే మిగిలిపోబోతూ ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా అడగాలి. ఏ కారణాల చేతనో వాళ్ళైతే మౌనంగా ఉన్నారు. కానీ అడగాల్సిన వాళ్ళు కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు ప్రతి వేదిక మీద చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలను కనుక మనం క్రోడీకరించుకుంటే ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ డేటా ప్రకారం పోలింగ్ ముగిసిన సాయంత్రం 6 గంటల తర్వాత క్యూ లైన్లలో ఉండి ఓట్లు వేసిన వాళ్ళు 52 లక్షల మంది అని చెప్పి వాళ్ళ అఫీషియల్ డేటానే కదా. అంటే 12.5% పైగా ఓట్ల శాతం పెరిగింది కదా 6 తర్వాత. ఇప్పుడు ప్రశ్నలు చాలా క్లుప్తంగా ఏంటి అంటే, ప్రశ్న నెంబర్ 1, సాయంత్రం 6 తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి 2 వరకు క్యూ లైన్లలో ఉండి ఓట్లేసిన 52 లక్షల మంది డేటా ఎక్కడ, వాళ్ళ వీడియోలు ఎక్కడ, ఎలక్షన్ కమిషన్ చూపెడుతుందా? చాలా సింపుల్ ప్రశ్నలే. 2, 6 గంటలకు పోలింగ్ ముగిసింది అంటే గేట్ వేసేస్తారు కదా, అది మస్ట్ రూల్ కదా. అప్పటి వరకు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా టోకెన్లు జారీ చేయాలి కదా. ఆ టోకెన్లు కూడా క్యూ లైన్లలో లాస్ట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ టోకెన్ ఇస్తారు, 1వ నంబర్ టోకెన్. ఎందుకని? ఆ ఓటు వేసే లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ టోకెన్ ఇవ్వాలి. ఆ 1వ నంబర్ టోకెన్ ఇవ్వగానే ఇంకా పోలింగ్ ముగిసిపోయింది, ఇంకెవరు వచ్చినా వేయించకూడదు. అండ్ ఆ టోకెన్లు ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్ని టోకెన్లు నేను ఇక్కడ ఇచ్చాను అన్న డేటా ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు, ఖచ్చితంగా పంపిస్తారు. అట్లా 6 గంటలు పోలింగ్ ముగిసిన తర్వాత ఏ పోలింగ్ బూత్ నుంచి ఏ రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్కు ఎన్ని టోకెన్లు ఇచ్చాను అనే డేటా పంపించాడు, ఎన్ని టోకెన్లు ఇచ్చారు, ఏ పోలింగ్ బూత్లో ఎక్కువ ఉన్నాయి, ఏ పోలింగ్ బూత్లో తక్కువ ఉన్నాయి, ఆ టోకెన్లు ఎక్కడి నుంచి ఎన్ని పోయాయి. సింపుల్ ప్రశ్న. 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఎంత జరుగుతుంది అని 6 గంటలకే నెక్స్ట్ ఒక అర్ధ గంటలో డిసైడ్ అయిపోతుంది. ఎందుకని? ఎప్పటికప్పుడు గంటకు పోలింగ్ శాతం అప్డేట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? 6 గంటలకు ఎంతమందికి టోకెన్లు ఇచ్చానో కానీ రిటర్నింగ్ ఆఫీసర్ పంపించేస్తాడు కదా. అటువంటిప్పుడు ఎగ్జాక్ట్గా ఎంతమంది ఓటు అయిపోతున్నారో కూడా తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్కి. సో దానికి ఇలా ఏమంటారు, కంప్యూటర్లో చేసుకొని మొత్తం అర్ధ గంటకేమి కాదు, 5 నిమిషాల్లో తెలిసిపోతుంది. మ్యాక్సిమం అర్ధ గంటకైనా ఎగ్జాక్ట్ పోలింగ్ పర్సంటేజ్ తెలిసిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజు 13వ తేదీ పోలింగ్ జరిగింది, ఆ రోజు ఒకటి, 14 ఒకటి, 17 ఒకటి, ఎన్నికల ఫలితాల రోజు మరొకటి. ఇంతగానం ఎందుకు మారింది? నెక్స్ట్, రాత్రి 11:45 తర్వాత కూడా 5వ ప్రశ్న, 11:45 తర్వాత కూడా 3,500 పోలింగ్ కేంద్రాల్లో 18 లక్షల మంది క్యూ లైన్లలో ఉండి నిమిషానికి 3 ఓటు వేశారన్నారు కదా. యావరేజ్గా 491 మంది క్యూ లైన్లలో ఉన్నారు కదా వీళ్ళు చెప్పేదాని ప్రకారం రాత్రి 11:45 తర్వాత. మరి కనీసం ఒక్క పోలింగ్ కేంద్రమైనా 200 మంది అయినా 11:45 తర్వాత క్యూ లైన్లలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం మీద ఒక వీడియో ఎలక్షన్ కమిషన్ విడుదల చేయగలదా? 6వ ప్రశ్న, అసలు 2 గంటల వరకు పోలింగ్ జరిగింది కదా, ఆ 2 గంటలకు పోలింగ్ జరిగిన పోలింగ్ బూత్ ఏంది? ఆ పోలింగ్ బూత్లో 2 గంటలకు ఓటేసిన లాస్ట్ ఓటర్ పేరేంటి? 6 ప్రశ్నలే, 6 ప్రశ్నలు. ఎప్పటికీ ఇవి ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినా, ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా
ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 6 ప్రశ్నలను తలదన్నే ప్రశ్నలు నాకు తెలిసి రాకపోవచ్చు. అండ్ ఇవి ఏనాటికి కూడా సమాధానం లేని ప్రశ్నలే.